నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచుల్లో. ఇవాళ అదిరిపోయే చికెన్ పెంక ఫ్రై. ఏంటండి కొత్తగా ఉంది, పెంక మీద చేస్తారా అంటే పెంక మీద చేసినట్టే చేస్తాను, కడాయిలో చేస్తాను. పొడి పొడిగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్. చికెన్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, నిమ్మరసము, ధనియాల పొడి, కొత్తిమీర, ఆయిల్. కడాయిలో ఆయిల్ గీలు ఏం లేకుండా ఉత్త చికెన్ తీసుకున్నాను. ఇది 1 kg చికెన్. దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు నిమ్మరసం తీసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేస్తున్నాం. దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి మీద కొంచెం వేస్తున్నా, 1 కారం కూడా జస్ట్ నామినల్గా 1 టీ స్పూన్ వేసాను చూడండి. సో ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ అనమాట, పసుపు తప్ప. అన్నీ బాగా కలిపాను. బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టేశాను. మనం సిమ్లో పెడితే మాత్రమే చికెన్లో నీళ్ళు ఊరును. స్టార్టింగ్ నుంచి హై ఫ్లేమ్లో ఉంటే చికెన్లో నీళ్ళు ఊరదు, మనకి మంచిగా అనిపించదు. సో ఆఫ్టర్ 5 minutes ఓపెన్ చేసి చూస్తే ఇది స్టోరీ. బాగుంది కదా, చాలా నీళ్ళు వచ్చినాయి. ఇదే మనకు కావాల్సింది. ఆల్రెడీ చికెన్ మనకి ఇప్పుడు ఏంటన్నట్టు 5 నిమిషాల పాటు ఉడికిందన్నట్టు. ఇంకా చికెన్ ఉడకాలంటే ఇంకెంత టైం పడుతుంది? చికెన్ వెయిట్ని బట్టి అంటే ఆ బర్డ్ వెయిట్ని బట్టి 20 minutes ఆర్ 25 minutes పడుతుంది. సో మూత పెట్టండి, ఇట్లానే సిమ్లో పక్క స్టవ్ మీద పెట్టేసేయండి, ఉడకనిస్తూ ఉండనివ్వండి. ఇప్పుడు మన అసలైన డిష్ వచ్చేసింది. అదేనండి, మనం పెంక ఫ్రై అన్నాం కదా, పెంక అనమాట. ఇది డీప్ కడాయి లాగా ఉందా? లేదు కదా, షాలో కడాయి కోసం తీసుకున్నాను. సో ఇది తీసుకుని దీనిలో ఒక 2.5-3 tablespoons వరకు ఆయిల్ వేసేసాను. కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పోపుకేసుకొని, ఇదిగోండి ఆనియన్స్ చూసారా, నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ 3 మీడియం కట్ చేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉంచేసి దగ్గర ఒక 200 grams ఆనియన్స్ వేసేసాను. ఇలా సన్నగా పొడుగ్గా జూలియన్ కట్ అనమాట వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్, ఉల్లిపాయ వేసిన వెంటనే ఉప్పు వేసేస్తారు ఉడకటానికి, వేగటానికి. వద్దండి, కొంచెం దాన్ని ట్రాన్స్పరెంట్ అవ్వనివ్వండి ఉల్లిగడ్డని. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు వేస్తున్నా ఉప్పు. నేను ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్ అయ్యాక 1 టీ స్పూన్ ఉప్పు. మనం అక్కడ ఆల్రెడీ 1.5 వేసాం గుర్తుంది కదా చికెన్లో, ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాం. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయింది. ఇంకో 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతే చాలు అన్న టైంలో పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 7-8 ఇట్లా కట్ చేసుకొని. కరివేపాకు కూడా వేస్తున్నాను, ఫ్రై చేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అక్కడ 1.5, ఇక్కడ 1.5 గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని కూడా వేసి ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 1.5-2 minutes లోపే, ఇంకా అంతకంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి వేగనివ్వకండి. 10 minutes తర్వాత వాటర్ అయిపోయింది, చికెన్ 95% ఉడికిపోయింది. దీన్ని తీసుకొచ్చి మన ఆనియన్స్ వేసిన కడాయి పెట్టేసి దాంట్లోకి చికెన్ వేసేసాను, మంచిగా కలిపాను. వేడెక్కగానే ముందు 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. పెద్ద టీ స్పూను నిండుగా తీసుకుంటే 1 టీ స్పూన్ కూడా సరిపోతుంది, చూసుకోండి. ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా అండి. దీన్ని ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నా. ఇది 1/2 టీ స్పూన్, అందుకే 4 సార్లు వేసాను. సో 2 టీ స్పూన్స్ వేసి మొత్తం అన్నీ కలిపిన అనమాట. అంటే ఆ రా చికెన్ మీద మసాలాతో కలిపి కొంచెం సేపు ఉండనిస్తున్నాను, ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు నేను కొంచెం సిమ్ చేసేసి కారం ఒక 3-4 టీ స్పూన్స్, ఇప్పుడు మీరు తిన్నట్టు మీ రుచికి తగ్గట్టు మీ ఇంట్లో కారం ఎంత తింటారో అంత కారం వేసుకోండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ 2.5 టీ స్పూన్ ఉప్పు ఉంది, నేను ఇక్కడ ఇంకొక 3/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వేసి అంతా కలిపి ఇంకొక 1-2 minutes కారం పచ్చిపోయేదాకా వేగనిచ్చి, కొత్తిమీర కూడా వేసేసుకొని దాంతో సహా వేగనిచ్చి, లాస్ట్కి స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకొక లెమన్ చిన్న ముక్క తాలూకా రసం తీసుకొని పోసేసాను. చిన్న లెమన్ సైజ్, ఫుల్ లెమన్ అండి, మరీ పెద్దది కాకుండా చిన్న లెమన్ పోసేసాను. ఉప్పు కారం అన్నీ అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహాహాహా చేయాల్సిందేనండి మీరు. దట్స్ ఆల్. అసలు అంత అన్నం కలుస్తుందో చూసారా, చిన్న ముక్క. అసలు ఇది పప్పుచారులో కానీ మామూలు రసంలో కానీ సైడ్కి పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చేసేయండి మరి. చాలా సింపుల్ కదా. ఉండనా, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.